పాటలతో మరి కార్యక్రమం ముందుకు Petro సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరలోకరి తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రేమ నమ్మకం కృపగల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పునరుత్థాన దినంలో మా తండ్రి సత్య సువార్త సహవాసంగా మేము చేరి ఉన్నాం. మీరు మా మధ్యన ఉన్నారని నమ్ముతున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామ పేర కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవాన్ని స్తోత్రాలు. నేను మా మధ్యన మీ పరిశుద్ధాత్మలుగా మీరు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బలలో ఎంతవరకు మీరు సహాయం చేశారు, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇక మిగతా కార్యక్రమం ముందుకు వెళ్తుండగా మీరు మా తోడైండండి, మమ్మల్ని కాపాడమని కూడా అడుగుతున్నాం తండ్రి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా తోట ప్రాంతంలో ఉంటున్న చూసి నీ సునీని బిడ్డని ఇల్లును కూడా నీ కృపలో భద్రపరచండి. అనేక మంది మా ప్రియులు, మా బంధువులు, ప్రభావం మా మిత్రులు అనేక మంది తోట ప్రాంతంలో ఉంటున్నారు ప్రభావ, వారిని కూడా నీ కృపలో భద్రపరచుకోమని కూడా అడుగుతున్నాం. సహాయం చేయండి. ఏదైనా కార్యక్రమంలో మీరు ఉండమని కూడా అడుగుతున్నాం తండ్రి. ప్రతి విధమైన ఆటంకపరిచే చీకటి శక్తులు అన్నింటిని కూడా దూరపరచమని కూడా లయపరచమని కూడా అడుగుతున్నాం. ఎలక్ట్రిసిటీని నీ స్వాధీనంలో ఉంచుకోండి, మైక్ సిస్టమ్ నీ స్వాధీనంలో ఉంచుకోమని కూడా అడుగుతున్నాం. కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని కూడా అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. ఈ ఆరాధన అంతా కూడా మాకందరికీ ఆశీర్వాదకరంగా ఉంటే సహాయం చేయండి. కార్యాలు మీరుండి జరిగించుకోమని కూడా అడుగుతున్నాం. చేరి వచ్చిన మమ్మల్ని అందరూ కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రారంభం నుండి చివరి వరకు ప్రభావ ప్రార్థించే వారితోటి స్తుతి ఆరాధనలో ఇవన్నీ వాక్య ధ్యానంలో మీరుండండి. నీ మాటలు మాకు వినిపించమని కూడా అడుగుతున్నాం. కార్యక్రమం అంతా ప్రారంభం నుండి చివరి వరకు మీరు అధ్యక్షత వహించి మహిమ గంత ప్రభావాన్ని మీరు ఆరోపించుకోమని కూడా అడుగుతూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. మరోసారి ఈ యొక్క పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉత్సాహంగా సంతోషంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 650వ పాట జయ జయ యేసు జయ యేసు అనే పాటని మనందరం కూడా కలిసి పాడుకుందాం. సంతోషంతో ప్రభువు లేచిన దినము జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు
మధ్య నుండి సొంత దేవాకర్ గారి ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వత్రయాన్ని సృష్టికర్త మీ కొందనాలు ప్రభా ప్రభా మీ కొందనాలు సర్వత్రయాన్ని కొందనాలు ప్రభానైనా తండ్రి పరిచిన దినములు రోజులు గడియలు సంవత్సరములు మమ్మల్ని కాచి కాపాడి మీరు ఎక్కడ చోట్ల భద్రపరిచారు. ఇదిగోనైనా ప్రభావం పూర్ణాన్ని దినములు ప్రభా మేమందరము నీ విధముగా వచ్చి మిమ్మల్ని స్థుతించి ఆరాధించడానికి ప్రభా ఇచ్చారు మీకు వందనాలు ప్రభా. ఆయన తండ్రి ఇదిగో ప్రభా బాలను సమీపించే కృపను కూడా మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీ పునర్ధానము నాయన ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉంటుంది ఆ ప్రభా. ఆయన ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఆయన ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా పునర్ధానపు శక్తిని దయచేయమని వేడుకొచ్చాను. ఆయన గృహాల్లో ప్రభుత్వ పునర్ధానపు శక్తిని దయచేయండి ప్రభా. ఆయన దేశాలు ఆయన దేశ నాయకుల్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా యుద్ధాన్ని వేసి నామములో ఆఫ్ చేయమని వేడుకొచ్చున్నాను. దేవా మీ కొందరానికి మీకు అసాధ్యమైంది ఏమి లేదు ప్రభా. ఆయన అధికారులతో మాట్లాడండి, సైన్యాధిపతులతో మాట్లాడండి, ప్రెసిడెంట్తో మాట్లాడండి, ప్రైమ్ మినిస్టర్స్తో మాట్లాడండి ప్రభా, సైనికులతో మాట్లాడండి ప్రభా. నిత్యానంద ఆయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడు ప్రభా. శాంతి సమాధానం ఐక్యత ప్రేమ దయచేయమని వేడుకొంచున్నాను. ఆయన ప్రభా నైనా తండ్రి ఎంతో ఆస్తి నష్టం జన నష్టం కలుగుతుండగా ప్రభా నేను వారికి మంచి బుద్ధి ఆలోచన దయచేయమని వేడుకొంచున్నాను. పంచభూతాలు మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షాలు వచ్చి అన్ని పాడైపోయింది ప్రభా. ఆయన పంచభూతాలు మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నాయన తండ్రి నాయన పాపంతో శాపంతో నాయన నిండిపోయి ఉండే ప్రభా. నాయన ప్రతి ఒక్క హృదయాలు తెరిచి ప్రభా నాయన తండ్రి నాయన వారి పశ్చాత్తాపడి ప్రభా మిమ్మల్ని ప్రార్థించే వారిగా ఉంచమని వేడుకొంచారు. ఎవరైతే పశ్చాత్తాపడతారు ప్రభా దేశాన్ని ఆయన రక్షిస్తానన్నారు కదా ప్రభా. నాయన తండ్రి నాయన ప్రభా ప్రతి ఒక్కరికి అటువంటి పశ్చాత్తాపడితే మేము చేయవలసిన కార్యము ఆయన చేయకుండా ఉండడానికి మేము పరిశుద్ధంగా పవిత్రంగా నాయన తండ్రి నైనా మీ యొక్క నాయన తండ్రి ఆజ్ఞలకు లోబడుతూ జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను. అనేక మంది ఇంకా రక్షణ లేక నశించిపోతున్నారు ప్రభా. వారు ఏమవుతున్నారో కూడా వారికి తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరవండి ప్రభా. ఈ పాప కోపంలో వాడు నాయన తండ్రి జీవించకుండా ప్రభా నాయన ఈ పాపం కోసమైనా మీరు వచ్చి ప్రభా చేసినటువంటి ప్రతి ఒక్క పాపా నుంచి విడుదలించి ప్రభా నాయన తిరిగి నాయన పునరుద్ధానంలో మీరు లేచారు ప్రభా. అటువంటి పునరుద్ధాన శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంటున్నాను. దేవా మీకు వందనాలు ప్రభా. ఆయన బలం సమీపించిన వారందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. నామకాండంగా తీసుకోవడం కాదు కానీ ప్రభా వారి జీవితాలు బ్రతుకులు నాయన మార్చుకుని కృపను దయచేయండి ప్రభా. దాని కోపం వేషం పగలు కక్షలు అన్ని కూడా ఇస్తున్నాములో తీసివేసి ప్రభా సమాధానమైన ప్రేమను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంటున్నాను. కృపగల దేవా మీకు వందనాలు. రాజా మీకు వందనాలు ప్రభా. ఎంతో మంది దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్నారు ప్రభా. దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన సమస్త భారమును మీ మీద వేయమన్నారు ప్రభా. నాయన మీ మీద వేసి మేము నాయన నిశ్చింతగా ఉండమంటే ప్రభా మా భారాలు మేమే మోసుకుంటున్నాం ప్రభా. నాయన మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాను. కృపగల దేవా మీకు వందనాలు ప్రభా. వందనాలు తండ్రి. నాయన మా సంఘాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా సంఘం పక్కన చేసినటువంటి మహోపకార్యాన్ని బట్టి మీకు వందనాలు. అనేకమైనటువంటి వసతులను ఇస్తూ ప్రభా మీరు జీవించి ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. రాజా మీకే వందనాలు ప్రభా. మీరు ఇచ్చినటువంటి యొక్క మహాభాగ్యం ప్రతి ఒక్క బిడ్డ పొందుకుని కృపను దయచేయమని వేడుకొంచున్నాను. మనకి ఎక్కడికెక్కడికైతే వినిపిస్తుందో ప్రభా వారి అందరూ హృదయాలు కూడా తెరవండి ప్రభా. నైనా తండ్రి నైనా బండ హృదయాలు తీసివేసి మాంసం హృదయాలు పెట్టండి ప్రభా. కాక రోత జీవితాన్ని వేసి నామలో కాల్చండి ప్రభా. నాయనా తండ్రి మీలోనైనా నాయనా తండ్రి నిలబడే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాను. నాయనా ప్రభా నాయన మా సంఘానికి ఇస్తున్న వరద బట్టి మీకు వందనాలు. నాయనా తండ్రి ఒక విధుని బట్టి మీకు వందనాలు. నాయన ప్రభా అలాగే ప్రభా ప్రతి విషయంలో కూడా ప్రభా మీరు మంచి ఆహారం ఇచ్చి కూడా మమ్మల్ని పోషిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి సిద్ధపక్షుల బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన వారి హస్తాల మీ హస్తాలు ఇచ్చి ప్రభా నాయన తండ్రి వారు నాయన ఎటువంటి నీరసము నాయన బద్ధకము లేకుండా ప్రభా మీ సన్నిధానములకు వచ్చి మా కొరకు ఆహారములు సిద్ధపరచిన బిడ్డలందరినీ జీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. మీ పని చేసిన వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా.
నాయన తండ్రి ఇదిగో ప్రభా నాయన వృద్ధుల్ని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నేను చిన్న బిడ్డలు పుట్టిన బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు మీరు అక్కడ చాటును బట్టి అక్కడ భద్రపరిచి మారు మనసు రక్షణ ఇచ్చి నడిపించుకొని వెళుతున్నాను దేవా మీకు అందరూ సండే స్కూల్ పెట్టారు మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా నాయన చిన్నప్పటి నుంచి కూడా ప్రభా మీ త్రోవలో బిడ్డలు నడవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాను కృపగల దేవా మీకు అందరూ ఎవరస్తులు మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా నాయన ఎవరస్తులు వారి హృదయాలు తెరవండి ప్రభా నాయన తండ్రి మాట వినే స్వభావంలో లోపడే స్వభావం బిడ్డలకు దయచండి తల్లిదండ్రులకు లోపడే స్వభావాలు దయచేయండి ప్రభా నాయన ఇప్పటి యవనస్తులు రేపు నాయన మీకు మీ సంఘంలో ఒక స్తంభాలుగా నిలబడడానికి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా నాయన తండ్రి బాధ్యతను దయచేయమని వేడుకొంచున్నాను వారి చదువుల్లో ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన తండ్రి మీరే వారిని నడిపించుకొని వేడుకొంచున్నాను ప్రభావ మీ కొందరాలు ఈ రోజు నాయన సంఘాల్లో ఎక్కడెక్కడైతే మీ పునర్దాని శక్తిని నాయన తండ్రి మాట్లాడుకుంటూ బోధించుతూ వినుకుంటూ ఉన్నారో ప్రభా అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా నాయన ప్రపంచం మొత్తం మీద ప్రభా మీ పునర్దాని శక్తిని తెలుసుకోవాలి ప్రభా ఎందుకు ఈ రోజు ఇలాగా నాయన వీధిలో తిరుగుతున్నారు అంటే ప్రభా మీరు లేచిన తెలుగును ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి నేను ప్రతి ఒక్కరు తెలుసుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాను కృపగల ప్రభా మీ కొందరాలు నాయన ప్రభా ఇంకనూ నాయన జరగవలసిన కార్యక్రమం అంతట్లో ప్రభా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నేను మాట్లాడుతున్నటువంటి నేను మీ సేవకుని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా ఏ విధంగా ఆత్మతో అభిషేకించి వాక్యాన్ని అభిషేకించి మీరు మాత్రమే మాట్లాడమని వేడుకుంటున్నాను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ నా ప్రభువును ప్రేమను వేసినాం ప్రతి బ్రతమలాగా వేడుకొంచున్నాను కంటండి వంశీ వచ్చినట్లయితే ముందుకు రావాల్సిన కోసం మీ యొక్క బాబుని తీసుకొచ్చారా వస్తున్నారు అంటున్నారా ఇది ఒక క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేస్తాం ధనలక్ష్మి గారు ముందుకు వచ్చినట్లయితే క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేస్తాం ధనలక్ష్మి గారు రాలేదండి సత్య ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ధనలక్ష్మి సుమత దేవాకర్ గారు ఎస్ డేవిడ్ గారు లెక్చర్ల ద్వారా మీరు లోక స్నేహం వైరమని మీరు ఎడగరా మీ లోకముతో స్నేహం చేయవాడు దేవుడికి విరోధి యాకోబు 4:4 ఈ లోక స్నేహం వైరమని తెలియదా ఎవడు లోక స్నేహం చేయకూడనో వాడు దేవుని శత్రువు యాకోబు 4:4 సమయంలో విజ్ఞాపన విశ్వాస ప్రమాణం చెప్పుకుందామండి అందరం కూడా లేచి నిలబడదాం మన మధ్య ఎం రూత్ గారు ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణాన్ని తెలియజేయవలసిన విశ్వాస ప్రమాణం కూర్చోం ఎం రూత్ గారు ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణం తెలియజేస్తుంది విశ్వాస ప్రమాణం చెప్తున్నారు. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన
నమ్ముచున్నాను. యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన అన్యైన మరియకు దండించి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల దేవుని యొద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మలను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిన సమయంలో మరి వంశీ అలాగే దీపిక మరి తన పెద్దను తీసుకొని ముందుకు రావాల్సిన కోరుతున్నా. చిన్న ప్రార్థన. పాడవుతున్నాం. మహాపరిశుద్ధుడైన సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న గొప్ప మదవ నీ పరిశుద్ధ పదాలకు అన్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రభా జీవన్ జ్యోతి గారి యొక్క కుమారుడు వంశీని జ్ఞాపకం చేసుకుని తండ్రి వివాహం ఘనంగా జరిగించుకున్నారు. ప్రభా దీపికని మీరు సాటి అయిన సహాయం చేశారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారిద్దరిని ప్రేమించి ఇచ్చిన బహుమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. గర్భఫలం యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నావు తండ్రి. స్వాస్థ్యంగా పెట్టనిచ్చావు మీ తండ్రి. నీకు స్తోత్రాలు అన్నాను. ఆ బిడ్డ నీ యొక్క భయభక్తుల్లో నీ జ్ఞానంలో పెంచడానికి కృపగా తండ్రి వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించమని కొడుతున్న సంఘంలో పరిచర్యలో ప్రభావం మీ పాలుపాస్తులుగా ఉండడానికి సహాయం చేసి ప్రాముఖ్యంగా బిడ్డపై నీ కనికరాన్ని ఉంచండి. మంచి జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించమని కొడుతున్నాం. ఇక పెద్దవాడు ఆయన ఎంత భయభక్తులుగా జీవించడానికి నిన్ను మహింపరిచే భాగ్యం అనుగ్రహించమని కొడుతూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కుటుంబాన్ని చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. సమయంలో ప్రకటనలో ఉన్నాయండి. ఈ వారం జరగబోయే కార్యక్రమాలు యథావిధిగా ఆరాధన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ఆరాధన కార్యక్రమం మరి 11:30 నుంచి 12:30 వరకు మెసేజ్ ఉంటుందండి. సమయం వారికి ఇవ్వాలి. గెస్ట్ స్పీకర్ వస్తున్నారు కనుక వాక్యానికి మనం ఎక్కువ ప్రాముఖ్యం ఇద్దాం. వాక్యాన్ని మనం విందాం. అలాగే ఆరాధన కార్యక్రమం 12:30కే ముగుస్తుంది ఈరోజు ఆరాధన. తర్వాత యూత్ పిల్లల చేత మరి పునరుత్థాన నాటిక వేయబడుతుంది 12:30 నుంచి. తర్వాత మనకి భోజనాలు ఉంటాయి. ఈ యొక్క నాటిక కార్యక్రమం బయట ఉన్నటువంటి భోజనాలు తినే ప్రదేశంలో ఆ స్థలంలో ఉంటుంది నాటిక కనుక 12:30కి కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరం కూడా మనం అక్కడికి వెళ్దాము. యవనస్తులు వేసినటువంటి నాటికను చూసిన తర్వాత మనము భోజనము చేద్దాం. అలాగే తర్వాత సండే స్కూల్ పిల్లలు యవనస్తుల కార్యక్రమం మామూలుగా ఉంటుంది. శుక్రవారము ప్రతి శుక్రవారం జరిగే స్త్రీల కూడిక యథావిధిగా ఈ వారం నుంచి మరలా మరి 40 దినాల ఉపవాసాలు కూటాలు జరిగినాయి కనుక ఈ శుక్రవారం దినం నుంచి స్త్రీల కూడిక ఉదయం 10 గంటలకి మరి ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకుంటే స్త్రీలైన వారందరూ కూడా వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ దినము ఆహారంలోకి అరటి పండ్లు మనకి లూదియం గారు స్పాన్సర్ చేసి ఉన్నారండి. వారి కుటుంబం దేవుడు వారిని వారి కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్వాదకరంగా చేయనుగాక. అలాగే మరి దశంబా గారు కానుకలను పంపించి ఉన్నారు. మన సంఘాన్ని ప్రేమించి మేరీ సుజాత గారు కానుకని 30,000 రూపాయలు కానుక పంపించున్నారండి. అలాగే బుడితి సునీల్ గారు 40,500 కానుకను పంపించున్నారు. అలాగే బుడితి వరప్రసాద్ గారు 3,500 రూపాయలు తన కానుకను పంపించున్నారు. అలాగే దాసరి సుష్మా మరి బుడితి ప్రసాద్ గారి యొక్క పెద్ద కుమార్తె 1000 రూపాయలు సంఘాన్ని ప్రేమించి వారు కానుకగా పంపిస్తున్నారు. అలాగే ఆర్ పద్మ యొక్క పెద్ద కుమార్తె సంఘాన్ని ప్రేమించి చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం 10,000 రూపాయలు పంపించున్నారు. దేవుడు వీరందరినీ మరి ప్రాముఖ్యంగా
ఎస్ఎనిల్ సుజీని, అలాగే పెద్ద యొక్క పెద్ద కుమార్తె హరిసిని, ఆమెను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ కానుకను సమర్పిస్తాను. ఎంత రాయలేదమ్మా ఇక్కడ. ఈ దేవి సంఘాన్ని ప్రేమించి 3,000 రూపాయలు మరి చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తమే కానుకగా ఇచ్చున్నారు. దేవుడు వీరందరినీ కూడా బాగా దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే ఈ వారంలో పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకుందామండి. అలాగే శ్రావణి మంగమ్మ గారు ఒక కోడలు వచ్చిందండి. శ్రావణి ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాను. ఆమె పెళ్లి రోజు ఈ దినము. ఆమె నిమిత్తం ప్రార్థన చేద్దాం. అలాగే 10వ తారీఖున సరెళ్ళ ప్రసాద్ గారు, సువార్త రాణి వారి యొక్క వివాహ దినం అండి. వారిద్దరు కూడా ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాను. సరెళ్ళ ప్రసాద్ గారు ఈరోజు బ్యూలా మరి సొంటి రాజు గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. పెళ్లి రోజు ప్రసాద్ గారు, సువార్తరాణి గారు, అలాగే బ్యూలా సొంటి రాజు గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాద్ గారు, సువార్తరాణి గారు. ఒకసారి అందరూ చెప్పండి కొట్టాలా కొట్టాలా. మీ అందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని ఎంతగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు వందనాలయ్యా. తండ్రి, నువ్వు చూపిస్తున్నటువంటి నీ దీవెనను బట్టి, ఆశీర్వాదాలను బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు కార్యక్రమాలు మీరుండి మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఇది తండ్రి వివాహ దినాలు చేసుకుంటున్నటువంటి శ్రావణిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయండి, సంతోషకరం చేయండి, మంచి ఆరోగ్యాన్ని బిడ్డగా అనుగ్రహించమని అడుగుతున్నాం. ఇచ్చిన బిడ్డను ఏ విధంగా తండ్రి నడిపించుకోవాలి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా ఈ ప్రభా సరైన ప్రసాద్ గారి గురించి, సువార్తరాని బిడ్డలు ప్రభా నీ పరిచర్యలో ఉంటున్నారు. నీ యొక్క సేవని మా తండ్రి నీ యొక్క కార్యక్రమాలన్నింటిలో ప్రభు ఉంటూ నిన్ను మహిమపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ఉన్నాయి. ఎంతవరకు వారి వైవాహిక జీవితంలో నువ్వు చేసిన మేళ్ళు, మహోపకారాలన్నింటిని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రానున్న దినాల్లో మరి మిక్కిలేటువంటి ఆశీర్వాదాలతో బిడ్డలు నింపి నడిపించమని కూడా అడుగుతున్నాం. మరి ఎక్కువగా నీ పరిశుద్ధతలో మధ్య ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరచండి, స్థిరపరచమని కూడా అడుగుతున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. అలాగే పియోలాని రాజు గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా అతన్ని గడిచిన దినాల్లో మీరు చేసిన ప్రతి విధమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాబోయే దినాల్లో కూడా మా తండ్రి వారి వైవాహిక జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయించండి. శాంతి సమాధానంలో, సంతోషం, ఆనందంతో పెట్టిన ముందు సాగడానికి సహాయం చేయండి. ప్రభా నీ కృపల దేవా నీ స్తోత్రాలు, నీ సంఘంలో, నీ పరిచర్యలో మా తండ్రి నిన్ను ఆరాధించే విషయంలో ముందుంటున్న పెట్టిన మరి ఎక్కువగా ఆశీర్వాదకరంగా చేయమని కూడా అడుగుతూ ఈ పొద్దున్నప్పుడు మా కొరకై తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. సమయంలో కానుకల్ని సమర్పించుకుందామండి. అందరం లేచి నిలబడి సత్య సువార్త సవార్త పాట పుస్తకంలో నుంచి 41వ పాట జయశీలుడా నా యేసయ్య అనే పాటను పాడుకుంటూ కానుకలు సమర్పించండి. అందరూ లేచి నిలబడదాం. జయశీలుడా నా యేసయ్య జీవించేవాడా మెస్సయ్య అనే పాటను అందరూ లేచి నిలబడదాం.
దీవించువాడా యేసయ్యా దయశీలుడా నా యేసయ్యా దీవించువాడా యేసయ్యా దయమీచువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనము ప్రతినిచువాడా తనయునకు ప్రతినిచువాడా తనయునకు ముక్తినిచువాడా మృత్యుంజయుడా ముక్తినిచువాడా మృత్యుంజయుడా నాకై మరలా కాందేవా యేసు నాకై మరలా దేవా దయశీలుడా నా యేసయ్యా దీవించువాడా యేసయ్యా దయశీలుడా నా యేసయ్యా దీవించువాడా యేసయ్యా ఆదియు అంతము నీవేగా ఆరాధ్యుడు నీవేగా ఆదివంతము నీవేగా ఆరాధ్యుడు నీవేగా అత్యున్నతుడా అతి ప్రియుడా అత్యున్నతుడా అతి ప్రియుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా అనితము నిన్నే కీర్తింతును యేసు అనితము నిన్నే కీర్తింతును జయశీలుడా నా యేసయ్యా దీవించువాడా యేసయ్యా దయశీలుడా నా యేసయ్యా దీవించువాడా యేసయ్యా నీవే దిక్కని నమ్మితిని నిన్నే గురిగా ఎంచితిని నీవే దిక్కని నమ్మితిని నిన్నే గురిగా ఎంచితిని నీవే మాకు తండ్రివి నీవే మాకు తండ్రివి నీకు సమస్తము సాధ్యమే నీకు సమస్తము సాధ్యమే నీపై సర్వం మోపితిని యేసు నీపై సర్వం మోపితిని దయశీలుడా నా యేసయ్యా దీవించువాడా యేసయ్యా దయశీలుడా నా యేసయ్యా దీవించువాడా యేసయ్యా Hallelujah.
అందరూ దయచేసి కూర్చున్నాం. సమయంలో సమర్పించబడిన కానుక నిమిత్తం మన మధ్యనటువంటి కె కరుణమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. కె కరుణమ్మ గారు ముందుకు వచ్చి సమర్పించబడిన కానుకల నిమిత్తము ప్రార్థిస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయండి. అది ప్రతి బిడ్డలైన తండ్రి ప్రభావం మీకునైనా తండ్రి ప్రభావం మీ పాలకులైనా తండ్రి ఎటువంటినైనా ఉదయంలో చేస్తున్న పాట రేపటినైనా మీ ఉదయంలోనైనా తండ్రి ప్రభావ ఆ పాలకి వేసినందు మీ కొందరు చూపులనైనా తండ్రి ప్రభావ వాళ్ళకి నాయన తండ్రి ప్రభావ నువ్వు కూడా నాయన తండ్రి ప్రభావ ఆ బిడ్డలకు నాయన దయచేసి నాయన తండ్రి ప్రభావ ప్రతిసారి కూడా నాయన నీ పానికి నాయన అభివృద్ధిగా చేసిన చేయండి ఆయన తండ్రి ప్రభావ ఇప్పుడు నాయన తండ్రి ప్రభావ నేను తండ్రి ప్రభా నా భాషమైన నిండి పొరులంటే నేను తండ్రి నేనే ఆయన తండ్రి ప్రభా పాటించిన ఎప్పుడు కూడా నేను తండ్రి ప్రభా ఏమైనా నీకే వందన తండ్రి ప్రభా కిషన్ తండ్రి. మొట్టమొదటిసారిగా మన సంఘానికి మరి రాంపురం నుంచి అప్పారావు గారు వచ్చాను. దయచేసి వారిని ముందుకు వచ్చినట్లయితే మీకు చిన్న బహుమానం నుంచి కొంతమందికి పరిచయం ఉన్నట్టు చేస్తే సమయంలో స్తుతి ఆరాధన చేసుకుందామండి. యవనస్తులైన బిడ్డలు ముందుకు రావాల్సిన కోరుతున్నాం. కొంత సమయం దేవుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. స్తుతి ఆరాధనలో పాల్గొవాలని ఉత్సాహం కలిగిన వారందరూ కూడా లేచి నిలబడి ప్రభువుని చప్పట్టకూడదు. కొంత సమయం స్తుతి ఆరాధన చేద్దాం. తర్వాత దైవజనులు వచ్చినట్లయితే దైవ వాక్యంలోనికి మనం అందరూ లేచి నిలబడినట్లయితే స్తుతి ఆరాధన చేసుకున్నామండి. ఈరోజు మరి ఎంతో మనకి సంతోషకరమైన దినం. మరి కూర్చొని మౌనంగా అయితే ఎవ్వరూ ఉండొద్దు. మరి సంతోషించి ఉత్సవించవలసిన మరి దినం ఈ దినము. మరి దేవుడు మన కొరకు మరి సిలువ మీద మరణించి తిరిగి లేచిన దినాన్ని మరి రెడీ అవడం రాదు, అవి రావడమే కాదు కానీ మన హృదయాలతో కూడా దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. పునరుద్ధానుడా పరిశుద్ధుడా మృత్యుంజయుడా అధిరోన్నతుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా మృత్యుంజయుడా అధిరోన్నతుడా
కలువరిలో ప్రభా ఎన్నో శ్రమలను అనుభవించావు ప్రభా. కేవలం మా కన్నీరు తుడుటకు ప్రభా నాయన, మా సమస్యను తీర్చుటకు ప్రభా నాయన. యేసయ్యా నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన మమ్మల్ని ఒక్కసారి దర్శించండి ప్రభా. మమ్మల్ని ఒక్కసారి నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన తాకమని అడుగుచున్నాడు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. చూడండి యాంప్లిఫైర్ గేమ్స్ ఎత్తుంది, యాంప్లిఫైర్కి ఎత్తుంటే మైక్ షాప్ పడుతున్నాయి. యాంప్లిఫైర్కి ఎత్తుందో కొడేస్తుంది. ఇవన్నీ కాదు పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. నా ప్రతి అవసరము తీర్చినట్టే యేసునాథుడా. నా అపజయములలో జయమునిచ్చిన కరుణామయుడా. నా ప్రతి అవసరము తీర్చినట్టే యేసునాథుడా. నా అపజయములలో జయమునిచ్చిన కరుణామయుడా. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా.
నన్ను నడిపిన రాజువు నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా మహిమానాథుడా నా ప్రేమాపాత్రుడా మహిమానాథుడా నా ప్రేమాపాత్రుడా పునరుద్ధారుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధారుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా ప్రతి అవసరము నిలిచినట్టి మూడు బారిన మా బ్రతుకులు మార్చగలిగిన వాడు నీవు మాత్రమే ప్రభు. మా బ్రతుకంత చీకటైనప్పటికీ ప్రభు నీవు మాత్రమే వెలుగు తేగలిగిన దేవుడు. గీతం గీతం జయ జయ గీతం జయ సత్య కార్యము యేసురాజులే హల్లెలూయా జయ ప్రకటించము యేసురాజులే హల్లెలూయా జయ ప్రకటించము గీతం గీతం జయ జయ గీతం జయ సత్య కార్యము
పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిజమే ప్రభా, నాయన మా కొరకు ప్రభా, నాయన నువ్వెంతో వేదన ఎంతో బాధపడ్డావు ప్రభా. యేసయ్యా దేవా, మరొక నాయన జ్ఞాపకం చేస్తున్నావు. మహాగణడానికి వందనాలు, మహోన్నతానికి వందనాలు ప్రభా. ఈ పునరుత్థాన దినంలో ప్రభా యేసయ్యా నాకు ఇచ్చిన తండ్రి మహా గొప్ప ఘనతను బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా మరణం నుండి తిరిగి లేచి ప్రభా, యేసయ్యా మా కొరకు తండ్రి ప్రభా పునరుత్థానుడు అయి తండ్రి ప్రభా ఈ రోజు మా కొరకు వచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు ఎలా అయితే తండ్రి ప్రభా ఆ బండను తొలగించి బయటకు వచ్చావో ప్రభా, మా జీవితంలో కూడా అటువంటి బండ వంటి సమస్యను తొలగించండి తండ్రి. యేసయ్యా మేము ఏమైతే ఇబ్బందులు పడుతున్నామని తెలిసే ఉన్నది ప్రభా, అటువంటి బండ వంటి సమస్యల్ని ప్రభా శత్రువులు ఎవరైతే అనుకుంటున్నారో ప్రభా యేసయ్యా నమ్ముకోవడం వల్ల ఇలా అయిపోయారని వాళ్ళందరి నోరులు మూరించేలా చేయండి ప్రభా. యేసయ్యా నీ పునరుత్థాన శక్తిని వల్ల నింపండి ప్రభా. యేసయ్యా తండ్రి నీ నామాన్ని రుచి చూసి ఎరగమన్నావు తండ్రి, అటువంటి రుచిని ప్రభా వీళ్ళందరికీ దయచేయండి ప్రభా. యేసయ్యా నిన్ను నమ్ముకుంటే మాత్రమే తండ్రి పరలోకంలో చోటు ఉంటుందని వాళ్ళకి కూడా తెలియజేయండి ప్రభా. యేసయ్యా మంచి పునరుత్థాన శక్తిని వాళ్ళకి దయచేయండి ప్రభా. యేసయ్యా బాప్తిస్మం ఈ సంవత్సరం లేవని మేము విన్నాం ప్రభా. యేసయ్యా వచ్చే సంవత్సరం ఇలాగ ఉండకుండా ప్రభా యేసయ్యా అనేక మంది వచ్చి బాప్తిసాలు పొందుకుంటే సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ఇంకును తండ్రి ప్రభా ఎవరైనా మర్చిపోయి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము చేసిన ఆరాధనలో అంతట్లో తండ్రి మేము మాకు తోడై నడిపించినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు ఈ చిన్న స్తుతియాగాన్ని సన్నిధిని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం.